ఇప్పుడిప్పుడే ఒక్క నిజం నాకు తెలుస్తోంది. జైల్లో మా నాన్న రాసుకున్న డైరీ ఈ మధ్య చదివాను. అందులో అన్ని నిజాలు రాసున్నాయి. అది చదివిన తర్వాత ఎవరెవరు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకోగలిగాను. కానీ ఇవన్నీ చెప్పి ఆ ఆచార్య మనసు మార్చలేం. వాడు రక్తదాహంతో తిరుగుతున్నాడు. కస్తూరి ఆడించినట్టల్లా ఆడుతున్నాడు. వాడి మనసు మార్చే శక్తి ఇప్పుడు నాకు లేదు. ఆ ఆచార్యకి నా మీదున్నది ప్రేమ కాదు కావ్య, కామం. నన్నెలాగైనా పొందాలని వాడి కోరిక. నేను వాడికి దొరకనేమోనని అడ్డొచ్చిన దీపక్ని అడ్డం తొలగించాలని నిర్ణయించాడు. అయితే మనం వాణ్ణేం చేయలేవా? పోనీ పోలీసుల సహాయం తీసుకుంటే? మన పోలీసుల దగ్గరికి వెళ్ళవని తెలిస్తే మనల్ని అంతం చేస్తాడు. అందుకే సరైన సమయంలో వాడి ఆట కట్టించడానికి నా దగ్గర ప్లాన్ ఉంది. ఇప్పుడు ఆ సంగతే ఫోన్లో మాట్లాడుతున్నాను. నువ్వేం భయపడకు. దీపక్కి ఏ అపాయం కలగనివ్వను. దీపక్ కీర్తనని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి కూడా అతని ప్రాణాలు కాపాడడానికి నువ్వెంతగా ప్రయత్నించడం, ఆరాటపడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కావ్య. నువ్వెంత మంచిదానివని నేను తెలుసుకోలేకపోయాను. నాగా, సరస్వతి నా మనసులో నీ పట్ల విషాన్ని నింపారు. దానికి తోడు కళ్యాణ్ నా దగ్గర నాటకవాడి నీ గురించి చాలా తప్పుగా చెప్పేవాడు. వాడికి నువ్వు దీపక్ మంచి శిక్ష వేశారు. లేదా వాడింకా నన్ను, నాలాంటి వాళ్ళని ఎందరినో మోసం చేసేవాడు. చాలా థ్యాంక్స్ మాధురి. నిజాల్ని నువ్వింత త్వరగా తెలుసుకోగలవని నేనస్సలు అనుకోలేదు. థ్యాంక్స్. ఇక్కడ జరిగేదంతా ఫారెన్ లో ఉన్న ఆనందరావు గారికి తెలుసా? తెలీదు. అసలే ఆయన ఎంతో టెన్షన్తో వెళ్లారు. అక్కడ బిజినెస్లు అవి ఇవి. అందుకే ఇవన్నీ చెప్పి ఆయన ఇంకా టెన్షన్ పెట్టడం ఇష్టం లేక ఏది చెప్పలేదు. అంతా సవ్యంగా జరిగిన తర్వాత ఆయనకి చెప్పొచ్చు. కానీ కీర్తన పరిస్థితి... సారీ కావ్య, కీర్తనకి మాత్రం నేను ఏ సహాయం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు. కీర్తన కోసం దీపక్ని త్యాగం చేసేంత గొప్ప మనసు నాకు లేదు. ఆ సంగతి నేను అడిగానా? కీర్తన సంగతి నేను చూసుకుంటాను. నువ్వే ఎలాగైనా దీపక్ నీ ప్రమాదం నుంచి కాపాడు. నువ్వేం భయపడకు. అందుకు అన్ని ఏర్పాట్లు చేసేశాను. ఈ విషయం మనకి తెలిసిపోయిందని ఆచార్యకి, కస్తూరికి తెలియకుండా ఉంటే చాలు. తెలిస్తే వాడు దీపక్ సంగతి వదిలేసి మనల్ని చంపడానికి బయలుదేరతాడు. అర్థమైందా? దీపక్ క్షేమంగా ఉంటే చాలు. అది నీ చేతుల్లోనే ఉంది. నేను వెళ్ళొస్తాను మాధురి. సరే కావ్య, జాగ్రత్తగా వెళ్ళిరా. దేని గురించి దిగులు పడకు. అంతా నేను చూసుకుంటాను. నా మాటలన్నీ నమ్మేశావా కావ్య? నువ్వు కీర్తన పాపం జాలేస్తోంది. మీ ఇద్దరికి ఓ షాక్ ఇవ్వబోతున్నాను. ఈ మాధురి అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది. నువ్వు తినలేదా? నువ్వు అంటే తిన్నావా లేదా? నాకు ఆకలిగా లేదు. ఇలా పస్తులుంటే ఆరోగ్యం ఏం కావాలి? కూర్చో, నువ్వు తిను. వద్దన్నయ్య, నాకు ఆకలి లేదు. నువ్వు ఇప్పుడు తినాల్సిందే. నువ్వు తినకపోతే నాకు వద్దు. అయ్యో అన్నయ్య, ఆకలిగా లేదంటే వినువా? తిను. నేను తీసుకుంటానులే. రా అన్నయ్య, కూర్చో. దీపక్, అసలేం జరుగుతుందిరా?
నిన్నెరా అడిగేది? రేయ్, నీకు తనకి పెళ్ళని మాధురి శుభ్రకి వచ్చి వెంచి అందరికీ పంచుతోంది. నువ్వేమీ తెలియనట్టు ఇక్కడ కూర్చొని టిఫిన్ చేస్తున్నావు. ఒరే, ఆ మాధురిని పెళ్లి చేసుకోవడానికి కాసు కూర్చుంది ఎవరో తెలుసా? ఆచార్య. మీ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరికి తెలిసిన మనిషి ఆచార్య. మాధురిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడు రా. ఈ మధ్యలో ఆచార్యకి మాధురికి ఏం గొడవ జరిగిందో తెలియదు, నీకు తనకి మధ్య ఏం జరిగిందో కూడా తెలియదు. అంతా అయోమయంగా ఉందిరా. ఇప్పుడు నీకేం కావాలి? నాకేమీ అక్కర్లేదురా. నీకే ఏ విషయం తెలియకుండా పోతోంది. నువ్వు మాధురిని ఎగిరేసుకుపోతున్నావని ఆ ఆచార్య గారికి తెలిసి వాడి మీద చాలా కోపంగా ఉన్నాడు రా.